ఎర్లీ మార్నింగ్ బిర్లా మందిర్ తో అయితే స్టార్ట్ చేసాం మామ. వన్ డే ట్రిప్ లో మేమైతే హైదరాబాద్ లో ఇన్ని ప్లేసెస్ చూసామా అని మేమైతే ఆశ్చర్యపోయాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మన జర్నీని అయితే స్టార్ట్ చేసాం మామ. ఇక్కడ వింతేమో తెలియదు కానీ ఫుడ్ అయితే ఎక్కడ తిన్నా సూపర్ ఉంటుంది మామ. హైదరాబాద్ చెప్తే ఫన్నీగా ఉంటుంది కానీ ఈ బిర్లా మందిర్ పైన నుంచి చూస్తే హైదరాబాద్ 25% మనం అయితే చూసేయచ్చు మామ. ఎండలు అయితే మన రాయలసీమ కంటే దారుణంగా ఉన్నాయి మామ. అందుకే ఒక స్వీట్ లెసన్ అయితే లేపేసాము. అయితే మనమైతే స్వర్ణగిరి టెంపుల్ అయితే చూడడానికి వెళ్ళాం మామ. ఈ టెంపుల్ చేరుకోవడానికి 40 minutes టైం అయితే మాకు పట్టింది. టెంపుల్ లో ఉన్నది వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే సూపర్ గా అయింది. ఈ టెంపుల్ మొత్తానికి ఇక్కడ కోనేరు మధ్యలో స్వామివారు పౌలించినటువంటి ఆకారంలో ఉన్న విగ్రహం అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని అయితే చెప్పవచ్చు. టెంపుల్ లో తిన్న ప్రసాదం అయితే అమృతం. అసలు ఒక 5 star హోటల్లో ఉన్న స్టాండర్డ్స్ అయితే ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు మామ. చాలా నీట్ అండ్ హైజీన్ గా అయితే ఇక్కడ ఉన్నటువంటి హాల్ అయితే ఉంది. ప్రసాదం ఇంత టేస్ట్ గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అసలు. అయితే స్వర్ణగిరి టెంపుల్ నుండి యాదగిరి గుట్టకి 20 kilometers జర్నీ చేసి టెంపుల్ లో అయితే వెళ్ళి దర్శించుకొని అయితే బయట వచ్చాము. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత తెలంగాణ ప్రెస్టేజ్ అయితే కేసీఆర్ గారు ఇంకొంచెం పెంచారని నాకైతే అనిపించింది. ఫైనల్ గా డెకత్లాన్ లో షాపింగ్ చేసి హుస్సేన్ సాగర్ లో బోటింగ్ చేసి పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొని మంచి బిర్యానీ తిని పాన్ వేసుకొని అయితే రిటర్న్ అయ్యాం మామ. ఈ ట్రిప్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ.